ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనము 7th క్లాస్ థర్డ్ లెసన్ ఉష్ణం లెసన్ అనమాట సగం వరకు చెప్పుకున్నాం కదా ఇక్కడి వరకు. నెక్స్ట్ ఉష్ణ బదిలీ. ఉష్ణము వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ప్రవహిస్తుంది. ఉష్ణం అనేది వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ప్రవహిస్తుంది. అన్ని సందర్భాలలో ఉష్ణం వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ప్రవహిస్తుంది అన్నమాట. ఒక వస్తువు యొక్క వేడి కొన నుండి చల్లని కొన వరకు ఉష్ణం బదిలీ జరిగే విధానంను ఉష్ణ వహనము అంటారు. ఒక వస్తువు యొక్క వేడి కొన నుండి చల్లని కొన వరకు ఉష్ణం బదిలీ జరిగే విధానాన్ని ఏమంటారు అంటే ఉష్ణ వహనము అంటారు. సాధారణంగా ఘన పదార్థాలలో ఉష్ణ వహన విధానంలో ఉష్ణం అనేది బదిలీ అవుతుందన్నమాట. ఘన పదార్థాల్లో ఉష్ణం ఎలా బదిలీ అవుతుందంటే ఉష్ణ వహన విధానంలో బదిలీ అవుతుంది. ఉష్ణమును తమ గుండా సులభంగా ప్రసరింపజేసే పదార్థాలను ఉష్ణవాహకాలు అంటారు. ఉష్ణమును తమ గుండా సులభంగా ప్రసరింపజేసే పదార్థాలను ఉష్ణవాహకాలు అంటారు. అల్యూమినియము, ఇనుము మరియు రాగి. ఎగ్జాంపుల్ వచ్చేసి అల్యూమినియం, ఇనుము, రాగి. ఉష్ణమును తమ గుండా సులభంగా ప్రసరింపచేయని వస్తువులను ఏమంటారు, ప్రసరింపచేయని పదార్థాలను ఏమంటారంటే ఉష్ణ అధమ వాహకాలు. ఉష్ణ అధమ వాహకాలు అంటారు. ఎగ్జాంపుల్ ప్లాస్టిక్, చెక్క అన్నమాట. ప్రవహింపచేస్తే ఉష్ణ వాహకాలు, తమ గుండా ఉష్ణాన్ని ప్రవహింపచేయకపోతే ఉష్ణ అధమ వాహకాలు. వీటికి ఇంకొక పేరు ఏంటంటే బంధకాలు అని కూడా అంటారనమాట. నీరు మరియు గాలి ఉష్ణ అధమ వాహకాలు, అంటే ఉష్ణాన్ని తమ గుండా ప్రసరింపచేయవు. నెక్స్ట్ ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు. ఏంటి అంటే వస్తువు తయారు చేయబడిన పదార్థము అంటే లోహమా వేడెక్కుతుందా లేదా అని ఎగ్జాంపుల్ స్టీల్ చెంచా ఇచ్చారు. ఇది లోహము, వేడి చేస్తే వేడెక్కుతుంది కదా. నీటిని వేడి చేసినప్పుడు మంటకు దగ్గరగా ఉన్న నీరు వేడిని పొందుతుంది. వేడి నీరు అనేది పైకి వెళ్తుంది. చల్లని నీరు పక్కల నుండి కిందికి ఉష్ణ వనరు ఉన్న ప్రాంతం వైపుకు వెళ్తుంది అనమాట. అంటే వేడెక్కిన నీరు పైకి వెళ్తుంది, పైన ఉన్న చల్లని నీరు పక్కల నుంచి కిందికి వస్తుంది అనమాట. ఈ నీరు కూడా మళ్ళీ వేడెక్కి మళ్ళీ పైకి వెళ్తుంది అనమాట. ఇలా జరిగే ఈ పద్ధతిని ఏమంటారు అంటే, ఈ ఉష్ణ బదిలీ విధానాన్ని ఏమంటారంటే ఉష్ణ సంవహనము అంటారు. ఉష్ణ సంవహనము అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి గాలి సంవహనం ద్వారా వేడెక్కుతుంది అనమాట. గాలి అనేది సంవహనం ద్వారా వేడెక్కుతుంది. ఇక్కడ ఏంటి, ఒక వస్తువు యొక్క వేడి కొన నుండి చల్లని కొన వరకు ఉష్ణం బదిలీ జరిగే విధానాన్ని ఉష్ణ వహనము అంటారు. నీటిని వేడి చేసినప్పుడు వేడి నీళ్ళు అనేది పైకి వెళ్తుంది, పైన ఉన్న చల్లని నీరు పక్కల నుంచి కిందికి వస్తుంది. ఈ విధానాన్ని ఏమంటారు అంటే ఉష్ణ సంవహనము అంటారు. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఒక ఆసక్తికరమైన విషయాన్ని అనుభవిస్తారనమాట. ఏంటి అని అంటే పగటి సమయంలో నీరు కన్నా నేల అనేది త్వరగా వేడెక్కుతుంది అనమాట. పగటి సమయంలో నీరు కన్నా నేల త్వరగా వేడెక్కుతుంది. నేల మీద ఉన్న గాలి వేడిగా మారుతుంది మరియు పైకి లేస్తుంది. సముద్రం నుండి నేల వైపుకు దూసుకొచ్చే చల్లని గాలి దాని స్థానాన్ని ఆక్రమిస్తుంది అన్నమాట. నేల నుండి వెచ్చని గాలి వలయాన్ని పూర్తి చేయడానికి సముద్రం వైపుకు కదులుతుంది. అంటే ఇప్పుడు సముద్రం నుండి వచ్చే గాలిని సముద్ర పవనం అంటారు. చల్లని సముద్ర పవనాన్ని గ్రహించడానికి తీర ప్రాంతాల్లో ఇళ్లకు కిటికీలు సముద్రానికి ఎదురుగా ఉండేలా నిర్మిస్తారు. రాత్రివేళ దీనికి సరిగ్గా వ్యతిరేకంగా జరుగుతుంది. అంటే నేల కన్నా నీరు అనేది నెమ్మదిగా చల్లబడుతుంది. అంటే ఇక్కడ ఏంటి, పగటి సమయంలో నీరు కన్నా నేల త్వరగా వేడెక్కుతుంది కదా. అంటే నేల అనేది త్వరగా వేడెక్కుతుంది, అలాగే రాత్రి సమయంలో త్వరగా చల్లబడిపోతుంది. నీరు అనేది పగటి సమయంలో లేటుగా వేడెక్కుతుంది, అలాగే లేటుగా చల్లబడుతుంది అనమాట. అంటే నేల కన్నా నీరు నెమ్మదిగా చల్లబడుతుంది. నేల త్వరగా వేడెక్కుతుంది, త్వరగా చల్లబడుతుంది. నీరు లేటుగా వేడెక్కుతుంది, లేటుగా చల్లబడుతుంది అనమాట. భూమి నుండి చల్లని గాలి
సముద్రం వైపు కదులుతుంది. దీన్ని భూపవనము అంటారు. సముద్రం నుండి వచ్చే గాలిని సముద్ర పవనం అంటారు. భూమి నుండి వచ్చే చల్లని గాలిని, సముద్రం వైపు వెళ్ళే గాలిని భూపవనము అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఉష్ణ వికిరణము అని పిలువబడే మరొక ప్రక్రియ ద్వారా సూర్యుని నుండి వేడి మనకి చేరుతుంది. ఉష్ణ వికిరణం ద్వారా ఉష్ణ బదిలీకి ఏ యానకము అవసరం లేదు. యానకం ఉన్నా లేకపోయినా సరే ఉష్ణ బదిలీ అనేది జరుగుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఈ ప్రక్రియ ద్వారా మనము వేడిని పొందుతాము. ఉష్ణ వికిరణం ద్వారా పరిసరాలకు వేడిని బదిలీ చేయడం వలన మంట నుండి దూరంగా ఉంచబడిన వేడి పాత్ర చల్లబడుతుంది, దగ్గరగా ఉంచే పాత్ర వేడెక్కుతుంది. దీన్నే ఉష్ణ వికిరణము అంటారనమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి. మన శరీరం కూడా పరిసరాలకు ఉష్ణాన్ని ఇవ్వడము మరియు దాని నుండి ఉష్ణాన్ని పొందడము అనేది ఉష్ణ వికిరణం ద్వారా జరుగుతుంది అన్నమాట. అన్ని వేడి వస్తువులు ఉష్ణాన్ని వికిరణం చెందిస్తాయి. ఈ ఉష్ణం ఏదైనా వస్తువుపై పడినప్పుడు దానిలో కొంత భాగం అనేది పరావర్తనం చెందుతుంది, కొంత భాగం గ్రహించబడుతుంది. దీన్ని ఏమంటారు? ఉష్ణ వికిరణము అంటారు. ఉష్ణం యొక్క శోషించబడిన భాగం కారణంగా వస్తువు ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. ఉష్ణం యొక్క శోషించబడిన భాగం కారణంగా వస్తువు ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. నెక్స్ట్, వేసవిలో మనం లేత రంగు దుస్తులను ధరిస్తాము, శీతాకాలంలో ముదురు రంగు దుస్తులను ధరిస్తాము. భవనాల బయట గోడలు గాలి పొరలను కలిగి ఉండేలా నిర్మించడం ద్వారా ఏంటి అంటే మన ఇళ్ళను చల్లగా లేదా వెచ్చగా ఉంచుకోవచ్చు అన్నమాట. ఈ రోజుల్లో అందుబాటులో ఉన్న బోలి ఇటుకలను ఉపయోగించడం దీనికి మార్గము. అంటే బయట వేడికి మరియు చలికి ఎక్కువ ప్రభావితం కాకుండా భవనాలను ఎలా నిర్మించవచ్చు అనే దాని గురించి చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ముదురు ఉపరితలాలు ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. అందువల్ల శీతాకాలంలో ముదురు రంగు దుస్తులతో మనం సౌకర్యంగా ఉంటామన్నమాట. లేత రంగు బట్టలు వాటిపై పడే వేడిని చాలా వరకు పరావర్తనం చెందిస్తాయి. అందుకోసమని వేసవికాలంలోని లేత రంగు దుస్తులను వాడతారు. ఉన్ని దుస్తులు అధమ ఉష్ణవాహకాలు. అంతేకాక ఉన్ని దారాల మధ్య గాలి అనేది బంధించబడుతుంది. అందుకోసమని మన శరీరం నుండి చల్లని పరిసరాలకు ఉష్ణ ప్రవాహాన్ని అనేది నిరోధిస్తుంది. కాబట్టి మనం వెచ్చగా అనుభూతిని అనేది పొందుతాం, అంటే ఉన్ని దుస్తులను ధరించడం వలన. నెక్స్ట్, మీరు ఏం నేర్చుకున్నారు అని ఇచ్చారు. ఒక వస్తువు యొక్క వెచ్చదనం స్థాయిని తెలుసుకున్నట్టుకు మన స్పర్శ జ్ఞానం ఎల్లప్పుడూ నమ్మదగిన మార్గదర్శిని కాదు. అందుకే మనం ఉష్ణోగ్రతను దేంతో కొలుస్తారు? థర్మామీటర్. ఒక వస్తువు యొక్క వెచ్చదనం స్థాయి యొక్క కొలతే ఉష్ణోగ్రతను థర్మామీటర్ అనే పరికరంతో కొలుస్తారు. మన శరీరం ఉష్ణోగ్రతను కొలవడానికి క్లినికల్ థర్మామీటర్ను ఉపయోగిస్తారు. ఈ థర్మామీటర్ అవధి 35 డిగ్రీల నుంచి 42 డిగ్రీల సెల్సియస్ వరకు అన్నమాట. ప్రయోగశాల థర్మామీటర్ను అంటే మిగతా ప్రయోజనాల కోసం ప్రయోగశాల థర్మామీటర్ను ఉపయోగిస్తారు. దీని అవధి -10 డిగ్రీల సెల్సియస్ నుంచి 110 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్. అధిక ఉష్ణోగ్రత గల వస్తువు నుండి అల్ప ఉష్ణోగ్రత గల వస్తువులోకి ఉష్ణం అనేది ప్రవహిస్తుంది. ఒక వస్తువు నుండి మరో వస్తువుకు ఉష్ణ ప్రసారము 3 మార్గాలలో జరుగుతుంది. అవి 1 ఉష్ణవహనము, 2 ఉష్ణ సంవహనము, 3 ఉష్ణ వికిరణం. ఘన పదార్థాలలో సాధారణంగా వహనము ద్వారా ఉష్ణ ప్రసరణ అనేది జరుగుతుంది. ఘన పదార్థాలలో ఉష్ణవహనం ద్వారా ఉష్ణ ప్రసరణ జరుగుతుంది. ద్రవ మరియు వాయు పదార్థాల్లో ఉష్ణ సంవహనం ద్వారా ఉష్ణ ప్రసరణ జరుగుతుంది. వికిరణం ద్వారా ఉష్ణ ప్రసరణ జరగడానికి యానకం అనేది అవసరం లేదనమాట. అంటే ఘన, ద్రవ, వాయు ఇలా ఏం అవసరం లేదు. తమ గుండా ఉష్ణాన్ని సులభంగా ప్రసరింపచేసే పదార్థాలు ఉష్ణవాహకాలు. తమ గుండా ఉష్ణాన్ని సులభంగా ప్రసరింపచేయని పదార్థాలు ఆదిమ ఉష్ణవాహకాలు. లేత రంగు గల వస్తువుల కంటే ముదురు రంగు గల వస్తువులు ఎక్కువ ఉష్ణ వికిరణాన్ని గ్రహిస్తాయి. అందుకే వేసవిలో లేత రంగుల దుస్తులతో మనం సుఖంగా ఉంటాము. శీతాకాలంలో ఉన్ని బట్టలు మనల్ని వెచ్చగా ఉంచుతాయి, ఎందుకంటే ఉన్ని అధమ ఉష్ణవాహకము మరియు దీనిలో
గాలి బంధించబడి ఉంటుంది. నెక్స్ట్ బిట్స్. వస్తువు యొక్క వెచ్చదనం స్థాయిని దాని ఉష్ణోగ్రతతో నిర్ణయిస్తారు. నీటి మరుగు ఉష్ణోగ్రతను క్లినికల్ థర్మామీటర్తో కొలవలేము. దేంతో కొలవలేము అన్నారు? క్లినికల్ థర్మామీటర్. ఉష్ణోగ్రతను సెల్సియస్ డిగ్రీలలో కొలుస్తారు. వికిరణము ప్రక్రియ ద్వారా ఉష్ణ బదిలీకి యానకం అనేది అవసరం లేదు. ఉష్ణ వికిరణం ప్రక్రియ ద్వారా ఉష్ణ బదిలీకి యానకం అవసరం లేదు. వేడి పాల కప్పులో చల్లని స్టీల్ చెంచా మునిగి ఉంది. ఉష్ణము దాని మరొక చివరికి వచ్చే ప్రక్రియ, బదిలీ అయ్యే ప్రక్రియను ఏమంటారు అంటే ఉష్ణ వహనం. అంటే ఘన పదార్థాలు ఉష్ణ వహనం అనుకున్నాం కదా, అందుకని. లేత రంగుల బట్టల కంటే ముదురు రంగుల బట్టలు ఎక్కువగా ఉష్ణాన్ని గ్రహిస్తాయి. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. భూపవనము వీచే సమయము రాత్రి సమయంలో. సముద్ర పవనాలు వీచే సమయము పగలు. ముదురు రంగు దుస్తులకు ప్రాధాన్యత ఇవ్వబడే సమయము శీతాకాలం. లేత రంగు దుస్తులకు ప్రాధాన్యత ఇవ్వబడే సమయం వేసవికాలం. నెక్స్ట్ 30 డిగ్రీల సెల్సియస్ ఉన్న 1 లీటరు నీటిని 50 డిగ్రీల సెల్సియస్ ఉన్న మరో లీటర్ నీటితో కలపబడింది. ఈ మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత వచ్చేసి 30 నుండి 50 డిగ్రీల మధ్యలో ఉంటుంది. 50 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఇనుప బంతిని 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న నీటిని ఒక కప్పులో వేశారు. అప్పుడు ఉష్ణం అనేది ఇనుప బంతి నుండి నీటికి లేదా నీటి నుండి ఇనుప బంతికి ప్రవహించదు. ఎందుకంటే రెండు ఒకే సెల్సియస్ దగ్గర ఉన్నాయి. ఉష్ణం ఎలా ప్రవహిస్తుంది? వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ప్రవహిస్తుంది. కానీ ఇక్కడ ఏంటి? రెండు ప్రసరిస్తుంది అన్నమాట. కానీ ఇక్కడ ఏంటి? రెండు కూడా ఒకే సెల్సియస్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఒకదాని నుంచి ఒకదానికి ప్రవహించదు. ఒక ఐస్ క్రీమ్ కప్పులో ఒక చెంచా ముంచబడి ఉంది. దాని మరొక చివర చల్లగా మారదు. ఎందుకంటే బాగా చల్లగా ఉన్న దాని వైపే కదా వేడి నుంచి చల్లని వస్తువుకి వెళ్తుంది. కానీ అది నార్మల్గా ఉంటుంది చెంచా అనేది. ఐస్ క్రీమ్ బాగా చల్లగా ఉంటుంది కాబట్టి ఇంకా ఉష్ణం అనేది ఇంకెక్కడికి చల్లగా మారదు. సాధారణంగా స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలకు రాగి అడుగు భాగం ఇవ్వబడుతుంది. దీనికి కారణం ఏంటి అంటే స్టెయిన్లెస్ స్టీల్ కంటే రాగి మంచి ఉష్ణ వాహకము. స్టెయిన్లెస్ స్టీల్ కంటే రాగి అనేది మంచి ఉష్ణ వాహకం కాబట్టి స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలకు రాగి అడుగు భాగం అనేది ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు మీకు తెలుసా అని. సెల్సియస్ స్కేలును 1742లో స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త అయిన అండర్ సెల్సియస్ రూపొందించారు. 1742లో సెల్సియస్ స్కేల్ను స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త అండర్ సెల్సియస్ రూపొందించారు. అతను వేడి నీటి ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెల్సియస్ మరియు గడ్డకట్టే నీటి ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెల్సియస్గా నిర్ణయించారన్నమాట. తర్వాత ఇది తారుమారు చేయబడింది అని ఇచ్చారు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. వేడి నీటి ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెల్సియస్, గడ్డకట్టే నీటి ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెల్సియస్గా నిర్ణయించింది ఎవరు అంటే అండర్ సెల్సియస్ 1742లో ఇతనేమో స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త. దేనిగా రూపొందించారంటే సెల్సియస్ స్కేల్ని. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.